ఆకాకరకాయ నువ్వుల పొడి కూర. ముందు స్టవ్ వేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఒక పెద్ద స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 4 లవంగాలు వేసుకొని ఫ్రై చేస్తాం. వేగగా నువ్వుపప్పు. కూర కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. నువ్వులు వేగాయి కదండి, ఈ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వేసి ఒక ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, కొంచెం సైంధవలం అని నాడుతున్నానండి. మూత పెట్టుకుంటే మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి కదా, ఇందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కడుక్కొని ఇలా ముక్కలు కోస్తున్నానండి చక్రాల కింద. ఇది వేగిపోయిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో రుచి సరిపడా కారం అంతా ముక్కలకు పట్టాలి. మనం వేపుకున్నాం కదండి నువ్వులు, ధనియాలు, మసాలాని ఈ మిక్సీ పట్టుకున్నాం. మనం మిక్సీ పట్టిన పొడి కూడా వేసేసుకుని పొడి కూడా బాగా ముక్కలు పట్టాలి. మనం చింతపండు నానబెట్టినాం కదండి, ఈ గుజ్జు కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ముక్కలు మునిగిలా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే మన కూర రెడీ అవుతుంది. అయింది చూడండి, నూనె తేలింది కదా, కూడా ఉడిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని వాసన అయితే గుమ్మలాడుతుందండి. ఆకాకరకాయ నువ్వుల పప్పు పొడి కూర రెడీ.